హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సమోసా లేస్ని ఎలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా స్టార్ నెక్కి మనకి కార్నర్స్లో అంతా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూడండి మనకి కార్నర్స్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఈ సమోసా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా లేస్ని ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. 3 కార్నర్స్లో కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ పైన ఈ లైనింగ్ని పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని దీనిపైన ఒక పాదం ఇంచు వెడల్పుతో నెక్ చుట్టూ ఆ స్టార్ నెక్ షేప్కు తగినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఒక పాదం ఇంచు వెడల్పుతోనే కుట్టాలండి. మనం ఎక్కువగా కుట్టేసినట్లయితే మనకు ఆ లేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఖర్చు లోపలికి. అలా కాకుండా ఉండాలి అంటే మనం వెడల్పు అనేది పాదం ఇంచు వెడల్పుతోనే ఖర్చు కోసం వదిలి కుట్టుకుంటూ రావాలి. కార్నర్స్ ప్రతి దగ్గర కూడా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కార్నర్స్లో కరెక్ట్గా కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. మనం కుట్టిన ఖర్చు మొత్తం కూడా లైనింగ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకున్నట్లయితే మనం రివర్స్ చేసి కుట్టుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ సైడ్ నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా మనము సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి స్టార్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కింది వైపు హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ అనేది కటింగ్ చేసేటప్పుడే వదిలిపెట్టాను. ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్ మిడిల్లో పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఇన్విజిబుల్గా లేస్ అనేది చాలా చక్కగా ఉంటుందండి చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.